రాజాం నియోజకవర్గం రేగడి సంతకవిటి మండలాలలో గతంలో జరిగిన దొంగతనాలలో చోరీ సొత్తును నిందితుడి నుండి రికవరీ చేసినట్లు రాజాం రూరల్ సిఐ హెచ్ ఉపేందర్ రావు తెలిపారు. ఈ నెల 8వ తేదీన రేగడి మండలం తునివాడ గ్రామంలో వంజరపు లలితమ్మ ఇంట్లో 2 తులాలు దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేసిందన్నారు. ఈ విషయంపై రేగడి ఎస్ఐ పి నీలావతి తన సిబ్బందితో దర్యాప్తు చేసి చోరీకి పాల్పడ్డ శ్రీరామ బలరాజును అదుపులోకి తీసుకొని విచారించారు. కాగితపల్లి, కొండగూడెం, దేవుదాల గ్రామాలలో దొంగతనాలు చేశాడని, చోరీలకు సంబంధించి మొత్తం 90 గ్రాముల నగలు, వెండి పట్టీలు, 5,000 రూపాయలు నగదు రికవరీ చేసి నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. 8వ తారీఖులో ఆర్ఎంఎల్స్ మండలం తునివాడ విలేజ్ నుంచి వంజరపు లలితమ్మ అనే ఒక మహిళ కంప్లైంట్ అవ్వడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ముందు రోజు రాత్రి దొంగతనం జరిగి ఎవరో గుర్తు తెలియని దొంగలు సుమారు 2 తులాలు విలువ చేసే చైన్ దొంగిలించినట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన ఆర్ఎంఎల్స్ ఎస్ఐ గారు ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలోనే ఈరోజు ఉదయం పాలకొండ మండలం ఎరకరాయపురం విలేజ్కి చెందిన శ్రీరామ్ బాలరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నిస్తే ఆయన అతని దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీని చూపుతూ ఈ నేరంను అతనే చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. తదుపరి ఇంకేమైనా నేరాలు చేశాడేమో అని చెప్పేసి మేము విచారించగా అతను గత సంవత్సరం కొండగూడెంలో ఒక ఇంట్లో దొంగతనం చేసినట్టుగా, అదేవిధంగా కాగితాపల్లి తర్వాత దేవదాల విలేజెస్లో కూడా దొంగతనాలు చేసినట్టుగా వాటి తన ప్రాపర్టీ అంతా కూడా తన వద్దే ఉన్నట్టు, మిగిలిన కొంత ప్రాపర్టీని పాలకొండ కీర్తన జ్యువెలరీ అండ్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర తాకట్లో ఉంచినట్టుగా మనకి ఆయన సమాచారం ఇవ్వడం అనేది జరిగింది. దాంతో మేము ఆయన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సుమారు ఆయన దగ్గర నుంచి మనం 90 గ్రాముల బంగారం, 30 తులాలు వెండి సీజ్ చేయడం అనేది జరిగింది.